ఈ లోకంలో క్రైస్తవులుగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు అనేక నిందలు వస్తూ ఉంటాయి. అలా నిందలు వచ్చినప్పుడు నేను తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ ఈ నిందల్లో మనం మౌనంగా ఉన్నట్లయితే దేవుడే మన పక్షాన వ్యాజ్యమాడతాడు, దేవుడే సమస్తాన్ని చూసుకుంటాడు. దానియేలు జీవితాన్ని గాని మనం చూస్తూ ఉన్నట్లయితే దానియేలు సహచరులు ఏదో నింద మోపాలని ఆలోచన చేస్తున్నారు. కానీ దానియేలు ఏ విషయంలో కూడా మరి లోపమున్నట్లుగా వారు కనుగొనలేకపోయారు. ఆయన దేవునిందు భయభక్తులు గలగవాడై ఒక పరిశుద్ధుడిగా నిర్దోషిగా ఆయన జీవిస్తూ ఉన్నాడు. సింహాల గుహలో దానియేలు ఉన్నప్పటికీ ఎన్నో నిందలు దానియేలు మీద మోపినప్పటికీ దానియేలు దేవునికి అప్పగించాడు. సింహముల గుహలో ఉండి, సింహాల బోనులో ఉండి దానియేలు దేవునికి ప్రార్థన చేశాడు. కాబట్టి మన దేవుడు ఎటువంటి వాడంటే నిందకు ప్రతిగా పూదండను, అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను దయచేసేవాడుగా ఉన్నాడు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎంతగా నిందించబడుచున్నావో అంతగా దేవుని ఆత్మతో నీవు అభిషేకించబడతావు. నువ్వు ఎంతగా నిందించబడుచున్నావో దేవుడు తన ఆత్మను అంతగా నీ మీద కుమ్మరిస్తాడు. గమనించండి, ఒక దైవ సేవకుడు అంటున్నాడు, ఒక భక్తుడు, ప్రతి నింద ఒక 100 అంటున్నాడు. కాబట్టి మనం ఏమాత్రం కూడా కృంగిపోకుండా ఈ నిందల్లో సంతోషించాలి, నిందలకు భయపడకూడదు. నిందించబడుచున్న మనము ఆశీర్వదించబడిన ప్రజలముగా ఉన్నాము. నిందలన్నీ గొప్ప భాగ్యముగా ఎంచుకుని మోషే వలె ముందుకు మనం కొనసాగాలి. చివరి ఒక మాట నేను చెప్తున్నానండి, యేసు ప్రభు వారిని లోకం నిందించింది, సన్మానించలేదు, అవమానించింది. ఎన్నో రకాలుగా ఈ లోకం యేసు ప్రభు వారిని దూషించింది. నీవు నేను యేసు క్రీస్తు పోలికలోకి రావాలంటే తప్పనిసరిగా ఈ నిందల గుండా మనం వెలవలసిన వారిగా ఉన్నాం. అప్పుడే యేసుక్రీస్తు స్వార్ప్యములోకి మనం మార్చబడగలము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ధైర్యంగా ఉందాం. కొద్ది కాలములోనే దేవుడు నిందలన్నీ పూదండగా మార్చబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.